ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నో ప్రాబ్లం. బట్ ఇది ఫేక్ ఎలిగేషన్ కదా. సో ఫేక్ ఎలిగేషన్, ఇప్పుడు నా మీద ఫేక్ ఎలిగేషన్ వేస్తే ఎంత ఇదైనా సరే చాలా సీరియస్ తీసుకుంటా. అట్లాంటిది గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు, హై రేంజ్ పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి, అది కూడా రాంగ్ ఎలిగేషన్స్ తో టార్గెట్ ఎప్పుడైతే చేశారో అక్కడ దెబ్బ పడింది నా అన్వేషణ గారికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన బ్రేకింగ్ న్యూస్. ఆ తెలిసిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, నా అన్వేషణ గారి మీద ఏంటంటే కేసు అయితే ఫైల్ అయింది, పోలీస్ కేసు ఫైల్ అయింది. ఆయన మీ అందరికీ తెలుసు, నా అన్వేషణ గారు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ మీద చాలా మటుకు పోరాడారు. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా నా అన్వేషణ గారికి బెట్టింగ్ యాప్స్ కోసం అంటే ఇరాడికేట్ చేయడం ఎంత పోరాడారో దానికైతే ఇంక్లూడింగ్ మీ అందరూ ఫ్యాన్స్ అయిపోయారు అనమాట. ఇది మాత్రం పక్క. కాకపోతే ఇంత మంచి చేసిన నా అన్వేషణకి ఎందుకు పోలీస్ కేసు ఫైల్ అయింది అనేది చిన్న టాపిక్, అలాగే నాకు చిన్న డౌట్ కూడా. ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను, నా అన్వేషణ గారి మీద ఎందుకు పోలీస్ కేస్ ఫైల్ అయింది అనేది. ఓకే, నా అన్వేషణ గారు ప్రపంచ యాత్రికుడు. ఆయన ఏంటంటే బెట్టింగ్ యాప్స్ మీద చాలా అంటే చాలా వీడియోస్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశారు. అది బిగ్ బాస్ సెలబ్రిటీస్ కానివ్వచ్చు, యూట్యూబర్స్ కానివ్వచ్చు, ఈవెన్ మూవీ సెలబ్రిటీస్ కానివ్వచ్చు. తర్వాత చాలా మటుకు అంటే ఇంకా వాళ్ళు వీళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి పాడేశారు మన నా అన్వేషణ గారు. అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే అనే భయం అయితే పుట్టుకొచ్చింది, అది మాత్రం పక్కాగా నేను చెప్పగలను అనమాట. మరి ఇప్పుడు ఎందుకు అంత ప్రాబ్లం ఫేస్ అయింది నా అన్వేషణ గారి కంటే, ఇందులో ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఆయన టార్గెట్ చేశారు. అంటే ఇందులో కొన్ని ఫేక్ ఎలిగేషన్స్, అంటే అసలు కోట్లు స్కామ్ జరగని దాంట్లో కూడా ఆయన నా అన్వేషణ గారు 300 కోట్లు 500 కోట్లు అని స్కాములు జరిగాయని చెప్పి ఇలాగా ఫేక్ ఎలిగేషన్స్ చెప్పి ఇలాగా వీడియోస్ చేయడం కూడా జరిగిందనమాట. పోలీసులు ఏంటంటే అతని మీద కేసు వేశారు. ఇక్కడ నా అన్వేషణ గారు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్తో పెట్టుకోవడం. గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే లైక్ డీజీపీ, మామూలు రేంజ్లో కూడా కాదు, డీజీపీ రేంజ్, ఐపీఎస్ రేంజ్, ఐఏఎస్ రేంజ్, వాళ్ళందరినీ ఏంటంటే టార్గెట్ చేశారు. అంటే బేసిక్గా ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్లోనే ఏంటంటే 350 కోట్లు డీజీపీకి ముడుపులు అందాయని చెప్పి ఒక వీడియోలో పెట్టారనమాట. సో ఇది బేసిక్గా ఏంటంటే ఇది కంప్లీట్లీ అవాస్తవం అంటే ఇన్ ద సెన్స్ ఫేక్ అనమాట. అంటే ఫేక్ ఎలిగేషన్స్, అంటే వ్యూస్ కోసం ఇలాగ పెట్టారేమో నాకు అనిపిస్తుంది. బట్ ఇదైతే మాత్రం 350 కోట్లు ఇచ్చారనేది మాత్రం అవాస్తవం. అందుకని డీజీపీ గారిని ఇలాగా అంటే లేనిపోని, అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నో ప్రాబ్లం. బట్ ఇది ఫేక్ ఎలిగేషన్ కదా. సో ఫేక్ ఎలిగేషన్, ఇప్పుడు నా మీద ఫేక్ ఎలిగేషన్ వేస్తే ఎంత ఇదైనా సరే చాలా సీరియస్ తీసుకుంటా. అట్లాంటిది గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు, హై రేంజ్ పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి, అది కూడా రాంగ్ ఎలిగేషన్స్ తో టార్గెట్ ఎప్పుడైతే చేశారో అక్కడ దెబ్బ పడింది నా అన్వేషణ గారికి. ఇప్పుడు నా అన్వేషణ గారిని ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇండియాకి తీసుకురావాలని చెప్పి, భారతదేశానికి రప్పించాలని చెప్పి పోలీసులు కూడా చాలా మటుకు ఏంటంటే ట్రై చేస్తున్నారు. ఆయన పాస్పోర్ట్ కూడా రద్దు చేసేంత దిశగా కూడా వాళ్ళు ఆ స్టెప్స్ అనేది తీసుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఏమైందంటే మంచికి పోయి చెడు ఎదురవడం అయితే ఓకే, నో ప్రాబ్లం. కానీ మంచి పనులు చేస్తూ అబద్ధాలతో ఏంటంటే మనుషుల మీద ఎలిగేషన్స్ పెట్టి మంచి చేయడం అనేది ఇది మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని నా ఒపీనియన్. నా అన్వేషణ అన్న, నేను క్రితం వీడియో కూడా ఏంటంటే మీ వీడియోస్ చూసి నువ్వు సూపర్, నువ్వు హ్యాట్స్ ఆఫ్ నా అన్వేషణ కూడా చెప్పాను. ఇప్పుడు కూడా నేను ఇన్నేం అంటలేదు. బట్ మీరు కొంచెం ఆలోచించుకుని వీడియోస్ చేస్తే బాగుండేది. కొంచెం ఆచితూచి మాట్లాడి ఆ వీడియోస్ చేస్తే బాగుండేదని నా యొక్క చిన్న సజెషన్ అనమాట. సో ఏది ఏమైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ ఏంటంటే నా అన్వేషణ మీద ఒక సునామీ పడినట్టు మొత్తం నా అన్వేషణ మీద పడ్డారనమాట. అండ్ ఇప్పుడు టీవీ ఛానల్స్ ఎక్కడ చూసినా నా అన్వేషణ అరెస్ట్, నా అన్వేషణ మీద పోలీస్ కేసు ఫైల్. అండ్ రీసెంట్గా అసలు బయ్యా సన్నీ యాదవ్ అయితే 3-4 months అసలు కనిపించలేదు. అట్లాంటిది ఎప్పుడైతే నా అన్వేషణ అరెస్ట్ అయ్యారో బయ్యా సన్నీ యాదవ్ కూడా వీడియో చేశారు అతని మీద. ఇంకా పగ దొరికింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చచ్చిన పావుని ఇంకా చంపొద్దు అంటారు కదా. ఇప్పుడు పాము దొరికింది, అది దొరకడంతో ఏంటంటే ఇప్పుడు అందరూ ఏంటంటే చంపుతున్నారు అనమాట, అంతమించి ఇంకేం లేదు. సో ఏది ఏమైనా ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ కూడా అతని మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఏదైనా సరే అతని వ్యూస్ కొన్ని చాలా వీడియోస్ చూశాను. అబద్ధాలు చెప్పారు, ఫేక్ ఎలిగేషన్స్ నాకు తెలియదు, కానీ ప్రతి తమ్నేల్లోని 200 crores 300 crores 200 crores 300 crores వాళ్ళు తీసుకునేది లేదు. కాకపోతే వ్యూస్ కోసం ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు.
అంటే ఇప్పుడు నిజాలు మాట్లాడితే ఓకే, నో ప్రాబ్లం. బట్ అబద్ధాలు 350 కోట్లు ప్రతి ఒక్కళ్ళు, చిన్న యూట్యూబర్ కావచ్చు, పెద్ద యూట్యూబర్ కావచ్చు, టాలీవుడ్ సెలబ్రిటీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా సరే టార్గెట్ చేయడం, తమ్ముళ్ళు వాళ్ళ ఫోటో పెట్టాడు, అది చాలా తప్పని నాకు అనిపించింది. నాకు ఎందుకో అనిపించింది, అంటే నేను ఎప్పుడు చెప్పలేదు, నా అన్వేషణ గారు ఏంటి, ఓకే ఆయన పోరాడుతున్నారు, వెల్ అండ్ గుడ్, బాగుంది. కానీ మరీ ఓవర్గా చేస్తున్నారు ఏంటి, చాలా టూ మచ్గా చేస్తున్నారు. ఏంటి విజయ్ దేవరకొండని, ప్రతి ఒక్కరిని, అసలు రానా దగ్గుబాటిని, ఇంకా ఆళ్ళు ఇది అదేం లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేశారు. నాకు అనిపించింది ఎక్కడో తగులుతుంది, నా అన్వేషణ నాకు అనిపించింది, తగిలేసింది. నిజంగా చెప్తున్నాను, ఎక్కడో తగులుతుందని నాకు అనిపించింది, తగిలేసింది ఇంకా. సో ఎంతమందిని, చాలామంది, ప్రతి ఒక్కరు పోనీ పోనీ 5 కోట్లు 3 కోట్లు అందరి దగ్గర 200 కోట్లను పెట్టి thumbnail పెట్టి వీడియోస్ చేయడం అనేది ఇప్పుడు నా అన్వేషణకి ఏంటంటే చాలా చిక్కులో పడినట్టు అనిపించింది. పోలీసులు కూడా ఏమన్నారంటే, అతను వీడియోస్ చేస్తున్నాడు, కరెక్టే, తప్పేం కాదు. అబద్ధాలు చెప్పి వీడియోస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు, ఫేక్ ఎలిగేషన్స్ చెప్పి ఇలా వీడియోస్ చేయడం ఎంతవరకు కరెక్టు. అదే కాకుండా మన రీసెంట్గా మన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, అతని మీద వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా అతన్ని టార్గెట్ చేయడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మదర్ని కూడా టార్గెట్ చేయడం అది ఎంతవరకు కరెక్టు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇది క్వశ్చన్ చేస్తారు. ఇది కూడా ఇది నేను ఖండిస్తున్నాను. ఏ రకంగా ఖండిస్తున్నానంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్రాన్తో ఇమ్రాన్ గురించి మాట్లాడారు, అతను ఎలా పుట్టాడు, ఇది పర్సనల్ టాపిక్ అనేది చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మదర్ ఉంటుంది, ప్రతి ఒక్కరిని మనం గౌరవించడం మన సంస్కారం, ప్రతి మదర్ని గౌరవించడం మన సంస్కారం. ఓకే, సో అలాగా పర్సనల్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. అయినా సరే అక్కడ ఏంటంటే, ఆ టైంలో ఏంటంటే మీకు నా అన్వేషణ అంటే ఒక ఫైర్ బ్రాండ్, ఇంకేంటంటే అందరూ బెట్టింగ్ యాప్స్ని పోరాడుతున్నారని, కాబట్టి ఇవన్నీ రాలేదు. కానీ మీరు ఏ రోజైతే గవర్నమెంట్ అఫీషియల్స్ని మీరు టార్గెట్ చేసి వీడియోస్ చేశారో అక్కడ పని అయిపోయింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందని ఇంకా తెలియదు. బట్ పోలీసులు అయితే సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటారు నా అన్వేషణ గారి మీద నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫేక్ ఎలిగేషన్ కాబట్టి. రియల్ ఎలిగేషన్స్ వాళ్ళు పోలీసులు కూడా అదే అంటున్నారు, నాకు నిజాలు చూపించండి, ప్రూఫ్లు చూపించండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. నిజంగా ప్రూఫ్లు చూపించకుండా, ఏ ప్రూఫ్లు లేకుండా మాట్లాడితే, ఎలా పడితే అలాగా ఫేక్ ఎలిగేషన్స్ మాట్లాడితే మేము భరిస్తాము అని చెప్పి వాళ్ళు కూడా ఏంటంటే సైబరాబాద్ పోలీసులు నా అన్వేషణ మీద కేసు అయితే బుక్ చేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్. ఓకే, సో వ్యూస్ కోసం, మన పాపులారిటీ కోసం పక్కోళ్ళని దాన్ని ఏమంటారు, డౌన్ఫాల్ చేయడం అనేది చాలా తప్పు. డౌన్ఫాల్ చేస్తే ఏ గతి పడుతుంది, మనం నా అన్వేషణ అన్నయ్యని చూసే మనం నేర్చుకోవాలి. సో నా అన్వేషణ బ్రో, మీ మీద నాకు ఎటువంటి నెగిటివ్ లేదు, కాకపోతే మీరు చేసింది తప్పే కాబట్టి ఖచ్చితంగా తప్పుకి ప్రాయశ్చిత్తం ఉంటే మీరు వచ్చి ప్రూఫ్లు చూపించండి, లేకపోతే క్షమించమని అడగాలి పోలీసుల్ని. లేదంటే వాళ్ళు ఏ శిక్ష చేస్తే అది మీరు అనుభవించాలి. మీరు మంచి చేసినా అనుభవించాలి. కాకపోతే ఇక్కడ మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ని కెలకడం చాలా చేసింది తప్ప నాకు అనిపించింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. దిస్ ఇస్ అబౌట్ నా అన్వేషణ ఇష్యూ. అన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొదటికి కేవీ టాక్స్. బాయ్ ఫ్రెండ్స్.